ఓకే. యెస్టర్‌డే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం డేటా స్ట్రక్చర్ అండ్ డేటా స్ట్రక్చర్ టైప్స్ అనమాట. అంటే చూడమ్మా ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అంటామని చెప్పాను. ఈ నాన్ ప్రిమిటివ్‌ని ఇంకొక పేరేంటమ్మా నాన్ ప్రిమిటివ్‌కి? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే ఏడీటీ అంటాం సింపుల్‌గా. అంటామా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ సింపుల్‌గా ఏడీటీ. ఏడీటీ అంటే ఈ ప్రిమిటివ్ టైప్స్ నుంచి ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అనేవి డిజైన్ అవుతాయి. అంటే బేసికల్గా మనకు కావాల్సింది ఏంటి? ప్రిమిటివ్ టైప్సే. ఈ ప్రిమిటివ్ టైప్స్ నుంచి ఈ నాన్ ప్రిమిటివ్ అనేవి డిజైన్ అవుతాయి అన్నమాట. ఏమవుతాయమ్మా? నాన్ ప్రిమిటివ్ అనేవి డిజైన్ అవుతాయి. దీనికే ఏం పేరు పెట్టారు? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అనమాట. ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. మన ప్రీవియస్ క్లాస్లో మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే. ఈ డేటా స్ట్రక్చర్లోకి వచ్చేప్పటికి రెండు రకాలని చెప్పాను కదా, లీనియర్, నాన్ లీనియర్ అని. లీనియర్ అంటే ఇందులో వాల్యూస్ ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఒక ఆర్డర్లో జరుగుతాయి. అంటే ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్, సిక్స్త్ ఎలిమెంట్ ఇలా వన్ బై వన్ ఆర్డర్లో అనమాట. లేదంటే లాస్ట్ ఎలిమెంట్, లాస్ట్ బట్ వన్ ఇలాగ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఇలాగ ఇన్సర్ట్ అవ్వకుండా వస్తాయి. ఇలా వస్తుంది అనమాట. అంటే ఏదో ఒక ఆర్డర్ ఫాలో అయి ఉంటుంది. అది ఇన్సర్షన్లో అయినా డిలీషన్లో అయినా డిస్ప్లే అయినా సరే. ఓకే. వాట్ అబౌట్ నాన్ లీనియర్? నాన్ లీనియర్లో అలా ఉండదు. ఎలా కావాలంటే అలాగే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఇన్సర్ట్ ఇలా చేస్తున్నాను నేను. వన్ బై వన్ ఇన్సర్ట్ చేశాను. మిడిల్లో కొత్త ఎలిమెంట్ వచ్చింది, ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన చోట ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇన్సర్ట్ చేశాను. కొత్త ఎలిమెంట్, గ్రీన్ ఎలిమెంట్ వచ్చింది, ఫ్రంట్ ఇన్సర్ట్ చేశాను, మిడిల్లో ఇన్సర్ట్ చేశాను, లాస్ట్లో ఇన్సర్ట్ చేశాను. అంటే ఒక ఆర్డర్ కాకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ డిలీట్ చేసుకోవచ్చు. డిస్ప్లే కూడా అలాగే చేసుకోవచ్చు అమ్మా. అది నాన్ లీనియర్ అనమాట. దాంట్లోకి వచ్చేప్పటికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి చూడండి. లీనియర్కి వచ్చేటప్పటికి ఎరేసు, లిస్టులు, స్టాక్స్, క్యూస్ ఈ ఎగ్జాంపుల్స్ అనమాట దీనికి లీనియర్కి. ఓకే. నాన్ లీనియర్కి వచ్చేటప్పటికి ట్రీస్, గ్రాఫ్స్ అనమాట. ఈ రెండు నాన్ లీనియర్లోకి వస్తుంది. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. వాట్ అబౌట్ లీనియర్? వీటిలో మాత్రం ఒక ఆర్డర్లోనే జరుగుతుంది. మరి వీటిని రెండు రకాలుగా డివైడ్ చేసి ఎందుకని స్టాటిక్, డైనమిక్ అని. స్టాటిక్ అంటే దీని యొక్క సైజ్ ఫిక్స్డ్ అనమాట. దీని యొక్క సైజు ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎరే ఉందనుకోండి, ఎరేలో 10 సైజ్ 10 అని ఇచ్చానుకో, 10 వాల్యూస్ మాత్రం ఇన్సర్ట్ చేసుకో. 10కి మించి ఇన్సర్ట్ చేయడం కుదరదు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటి యొక్క మెమరీ అనేది కంపైల్ టైంలోనే ఎస్ఎన్ అయిపోతుంది. ఎప్పుడు ఎస్ఎన్ అవుతుంది? కంపైల్ టైంలోనే ఎస్ఎన్ అయిపోతుంది. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? రెస్పాండ్ అవ్వాలి ఎవరో ఒకరు. వాయిస్ వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే. ఇది ఎప్పుడు దీనికి మెమరీ అనేది ఎప్పుడమ్మా? కంపైల్ టైంలో. మనం ఎప్పుడైతే ప్రోగ్రాము డిజైన్ చేసి దాంట్లో మెమరీ ఎలకేట్ చేస్తామో అప్పుడే దానికి మెమరీ వచ్చేస్తుంది అనమాట. దాన్ని స్టాటిక్ అసైన్మెంట్ అంటాం. మెమరీ ఎలకేషన్ స్టాటిక్ అంటే కంపైల్ టైంలో మెమరీ ఎలకేట్ అవుతుంది, కంపైల్ టైంలో. మరి వాట్ అబౌట్ డైనమిక్? డైనమిక్లో మనకి మెమరీ ఎలకేషన్ ఎప్పుడు జరుగుతుందంటే రన్ టైంలో జరుగుతుంది. ఎప్పుడమ్మా? రన్ టైంలో. మెమరీ ఎలకేషన్ రన్ టైంలో. అంటే వాల్యూస్కి అసలు సైజ్ అంటూ ఏమీ ఉండదు. వాల్యూస్కి సైజ్ అంటూ ఏమి ఉండదమ్మా. ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ మనం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ప్రతిసారి స్టోర్ చేసేటప్పుడు ఎప్పుడు దానికి మెమరీ ఎలొకేషన్ అనేది రన్ టైంలో జరుగుతుంది. సో అందుకని డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ స్టాక్, క్యూ అనేది రెండు మోడల్స్ అనమాట. ఈ మోడల్స్ని లింక్ లిస్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు, ఏరేలోని రిప్రజెంట్ చేయొచ్చు. దీంట్లో అమ్మా లింక్ లిస్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు, ఏరేలోని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. బేసికల్గా అయితే ఇది డైనమిక్ మెమరీ లొకేషనే. కాకపోతే ఎరేస్లో రిప్రజెంట్ చేసినప్పుడు స్టాటిక్లా ఉంటుంది, లింక్ లిస్ట్లో రిప్రజెంట్ చేసినప్పుడు డైనమిక్గా ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా ట్రీస్, గ్రాఫ్స్ కూడా 100% ఇవేంటి డైనమిక్ మెమరీ లొకేషన్సే. వాల్యూ ఇన్సర్ట్ చేస్తే దానికి మెమరీ ఎలొకేట్ అవుతుంది, వాల్యూ ఇన్సర్ట్ చేయకపోతే అసలు మెమరీ అనేది ఉండదు. ఎప్పుడైతే మనం వాల్యూని ఇన్సర్ట్ చేస్తామో అప్పుడే మెమరీ దానికి ఎలొకేట్ అయ్యి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఎస్టర్డే మనం కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ప్రిమిటివ్ టైప్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా. ప్రిమిటివ్ నథింగ్ బట్ ప్రైమరీ డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్. అమ్మా ప్రైమరీ డేటా టైప్స్.
ప్రైమరీ డేటా టైప్స్ ఏమున్నాయి మనకి? ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ ఏంటవి? ప్రైమరీ డేటా టైప్స్. ఓకే, వాట్ అబౌట్ నెక్స్ట్ వన్? నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఏంటమ్మా? డేటా టైప్స్ అనొచ్చు, డేటా స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. ఏంటమ్మా? డేటా స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. ఓకే, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లు ఏముంది మనకి? లీనియర్, నాన్ లీనియర్ అలా చెప్పాను కదా. లీనియర్ అంటే చూడండి, ఇక్కడ డెఫినేషన్ నేను చెప్పింది ఉంటుంది. ఈ డేటా స్ట్రక్చర్ కాల్ లీనియర్. ఆల్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్. ఒక ఆర్డర్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ అనుకో, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్, ఇలాగా ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయమ్మా? 1 by 1 ఆర్డర్లో ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయి? 1 by 1 ఆర్డర్లో 1 by 1 ఆర్డర్లో ఉంటాయి. మ్యూట్ చేసుకున్నామా అందరూ? ఓకే, 1 by 1 ఆర్డర్లో ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటుంది? ఈ ఎలిమెంట్ దీని ప్రీవియస్ ఎలిమెంట్, ఇది నెక్స్ట్ ఎలిమెంట్ అనమాట. అంటే ఇది నెక్స్ట్ ఎలిమెంట్, ఇది ప్రీవియస్ ఎలిమెంట్. దేనికి? ఈ ఎలిమెంట్కి, అంటే ఈ డేటా ఐటెంకి ఇదేమో ప్రీవియస్ 1, ఇదేమో నెక్స్ట్ 1. అలాగే ఈ డేటా ఐటెం చూసుకుంటే దీనికి ఇదేమో నెక్స్ట్ 1, ఇది ప్రీవియస్ 1. అన్నీ అలా ఉంటాయి అనమాట, పక్క పక్కనే. అంటే ఇది ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే అది బయటకు వచ్చిన తర్వాత ఇది బయటకు వస్తుంది, ఇది బయటకు వచ్చిన తర్వాత ఇది బయటకు వస్తుంది, ఇది బయటకు వచ్చిన తర్వాత, అంటే ఏది జరిగినా సరే సీక్వెన్స్లుగానే జరుగుతుంది. ఒకవేళ కొత్త ఐటెంని ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇంకో అయితే ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ ఇన్సర్ట్ చేస్తాం. ఇటు నుంచి ఇలా జరుగుతుంది అనుకోండి, డేటా ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. లేదు ఇటు నుంచి ఇలా జరుగుతుంది అనుకోండి, ఇన్సర్ట్ను ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ మిడిల్లో ఇన్సర్ట్ చేయటం మాత్రం కుదరదు అనమాట. దేంట్లో మనకి? లీనియర్లో అమ్మా, లీనియర్లో. ఓకే, చూడండి దానికి ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎరేస్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం ఆల్రెడీ ఫస్ట్ సెమ్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఎరే అనేది, ఎరే అంటే an array is a group of similar data elements to represent a single name. సేమ్ అదే అమ్మా, అంతకుమించి ఏం లేదు. ఎరేలో చూడండి, ఎరేలో ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎరే అనుకోండి. ఓకే, ఇది ఎరే. ఈ ఎరేలో డేటా ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? దీనికి సైజ్ ఎంత ఇచ్చేసాను? 4 అని ఇచ్చాను అనుకోండి అమ్మా. ఎంత ఇచ్చాను? ఇది 4 అని ఇచ్చాను. వెయిట్ 1 minute. చూడండి అమ్మా, ఏమి ఇచ్చాను దీనికి? ఎన్ని వాల్యూస్? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 20 ఇన్సర్ట్ చేశాను అనుకో, 20 తర్వాత ఇక్కడ మాత్రం ఇన్సర్ట్ చేయగలం. ఈ మిడిల్లో ఇక్కడ ఇన్సర్ట్ చేయడం కుదరదు. తర్వాత 30, తర్వాత 5, తర్వాత 8. అంటే ఇవన్నీ ఏంటవి? ఎలిమెంట్స్ 1. ఇవన్నీ ఏంటమ్మా? ఎలిమెంట్స్. ఇవన్నీ ఇలా ఇన్సర్ట్ అవ్వకుండా వస్తాయంటే టాప్ టు బాటమ్, లేదా బాటమ్ టు టాప్, ఇలా పైకి ఇన్సర్ట్ అవ్వకుండా 1 by 1 అనమాట. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ లింక్ లిస్ట్. ఏంటమ్మా? లింక్ లిస్ట్ అంటే ఎరేలా ఉండదు అనమాట. దీంట్లో మ్యాక్సిమమ్ ఎలిమెంట్స్ ఇన్ని స్టోర్ చేసుకోవచ్చు అని ఒక లిమిటేషన్ ఉండదు. ఎన్ని ఎలిమెంట్స్ అయినా మనం ఏం చేసుకోవచ్చు? స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఎక్స్ ఆఫ్ 10 అని అనుకోండి. ఇది ఏంటమ్మా? ఎరే. అంటే దీంట్లో 10 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎక్స్ట్రా 0 లొకేషన్ కూడా యూజ్ చేసుకుంటే 11 ఎలిమెంట్స్. 11కి మించి యూజ్ చేసుకోవడం కుదురుతుందా? కుదరదు అనమాట. 11 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఇందులో స్టోర్ చేసుకోలేం. మ్యాక్సిమం 10. 0 లొకేషన్ కూడా యూజ్ చేసుకుంటే, అంటే 0 అంటే మనకి ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఉందనుకోండి అమ్మా, ఎరే అనుకోండి. ఇది లొకేషన్ అంటారు. 0 లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, అలా ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 0 నుండి స్టార్ట్ చేస్తే ఎన్ని అవుతున్నాయి? 11 అవుతున్నాయి. 11 లొకేషన్స్ మెమరీ లొకేషన్ అలౌట్ అవుతుంది. 1 నుండి స్టార్ట్ చేసుకుంటే 10 అనమాట. ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు. సో అంటే మ్యాక్సిమం ఎన్ని? 10 లేక 11 అనమాట. సో మెమరీ కూడా ఎప్పుడు అలౌట్ అయిపోతుంది? కంపైల్ టైంలో అనమాట. బట్ లింక్ లిస్ట్లో మాత్రం మెమరీ అనేది డైనమిక్గా అలౌ అవుతుంది అనమాట. దీనికి మ్యాక్సిమమ్ ఎలిమెంట్స్ ఇన్ని స్టోర్ చేసుకోవచ్చు అని కెపాసిటీ అని ఏం లేదమ్మా. మనకి కంప్యూటర్లో మెమరీ ఎంత ఉంటే అంత యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఎన్ని ఉంటాయంటే లింక్ లిస్ట్లో రెండు రకాలు ఉంటాయి. సింగిల్ లింక్ లిస్టు, డబుల్ లింక్ లిస్ట్. ఇంకోటి 3 సర్క్యులర్ లిస్ట్ అనమాట. ఇంకోటి ఏంటమ్మా? సర్క్యులర్ లిస్ట్. సర్క్యులర్ లిస్ట్ అంటే సింగిల్ లింక్ లిస్ట్లో సర్క్యులర్ లిస్ట్ ఉంటుంది, డబుల్ లింక్ లిస్ట్లో సర్క్యులర్ లిస్ట్ ఉంటుంది. ఓకేనా? అదేంటి అనేది మళ్ళీ మనం
ఇండివిజువల్గా చెప్పుకుంది. ఇది ఒక చాప్టర్, కాకపోతే ఏంటమ్మా ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్లో చెప్పుకోవాలి మనం. ఓకేనా? ఇవి కూడా ఎలా ఉంటాయి, పక్క పక్కనే అనమాట. ఫస్ట్ వాల్యూ ఇన్సర్ట్ చేసింది సెకండ్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఇన్సర్ట్ చేసింది థర్డ్ వాల్యూ, థర్డ్ వాల్యూ ఇన్సర్ట్ చేసింది ఫోర్త్ వాల్యూ, ఇలా అనమాట. కాకపోతే దీంట్లో మనం ఇలాగ సీక్వెన్స్లో కానీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మిడిల్లో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. మిడిల్లో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బేసికల్గా చూసుకుంటే ఈ లింక్ లిస్ట్ అనేది దేంట్లోకి వస్తుందమ్మా, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. ఏంటమ్మా, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. కాకపోతే మనం చెప్పుకునేటప్పుడు మాత్రం దేంట్లో చెప్పుకుంటాం, లీనియర్ డేటా స్ట్రక్చర్ చెప్పుకుంటాం. దీనికి రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇది ఒక చాప్టర్ మనకి. ఓకేనమ్మా, దీంట్లో ఏముంటాయంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ నోట్స్. నోట్స్ అంటే ఏ నోడ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ 2 పార్ట్స్. నోడ్లే ఉంటాయమ్మా, 2 పార్ట్లు ఉంటాయి. ఇక్కడ చూడండి చెప్తాను. యాక్చువల్గా లింక్డ్ లిస్ట్ ఏంటమ్మా, లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఇక్కడ నోడ్ అంటే ఏ నోడ్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్, ఇట్ కంటైన్స్ 2 or 3 పార్ట్స్. ఎన్ని ఉంటాయమ్మా, 2 లేక 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. 2 పార్ట్స్ ఎందులో ఉంటాయి, సింగిల్ లింక్ లిస్ట్ 2 పార్ట్స్ ఉంటాయి, డబల్ లింక్ లిస్ట్ 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. అంటే చూడండి, ఇది సింగిల్ లింక్ లిస్ట్లో అనుకోండి, ఇదేమో డేటా పార్ట్, ఇదేమో అడ్రస్ పార్ట్ అమ్మా, అడ్రస్ పార్ట్. ఇది సింగిల్ లింక్ లిస్ట్. అదే డబల్ లింక్ లిస్ట్ అనుకోండి, ఎన్ని ఉంటాయి, అడ్రస్ పార్ట్లు 2 ఉంటాయి. ఈ డబల్ లింక్ లిస్ట్ మిడిల్లో ఏముంటుంది, డేటా పార్ట్ ఉంటుంది. ఇదేమో లెఫ్ట్ అడ్రస్ పార్ట్, ఇది రైట్ అడ్రస్ పార్ట్ అనమాట. ఏంటమ్మా, రైట్ అడ్రస్ పార్ట్. ఇది సింగిల్ లింక్ లిస్ట్, ఇది డబల్ లింక్ లిస్ట్. ఈ లింక్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం. లింక్ అంటే ఏంటి, ఒకదానికి ఒకటి కనెక్టివిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లింక్ లిస్ట్ అనుకోండి, ఇలా ఉంటుంది, ఒకదానికి ఒకటి పక్క పక్కనే అనమాట. ఎలా ఉంటుందమ్మా, దీనికి 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 జాయింట్. దీని అడ్రస్ 102 అనుకోండి, దీని అడ్రస్ 101 అనుకోండి, దీని అడ్రస్ 103 అనుకోండి. ఈ అడ్రస్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ అడ్రస్ వచ్చి ఎక్కడ ఉంటుంది, దీంట్లో ఉంటుంది. ఈ అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది. దీనికి నెక్స్ట్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఇక్కడ నల్ ఉంటుంది అనమాట. ఇక్కడేమో డేటా పార్ట్లు ఉంటాయి. ఓకేనా, సింగిల్ లింక్ లిస్ట్కి. అది డబల్ లింక్ లిస్ట్లో అనుకోండి, ఎలా ఉంటుంది, 2 పార్ట్లు ఉంటాయి, 2 అడ్రస్ పార్ట్లు, మధ్యలో డేటా పార్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అడ్రస్ పార్ట్లు ఉంటాయి. అంటే దాని ముందు ఎలిమెంటు అంటే ప్రీవియస్ ఎలిమెంటు, నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్, మిడిల్లో డేటా పార్ట్లు అనమాట. లెఫ్ట్ ఎలిమెంట్ చూడమ్మా, ఇంకోటి దీని నుండి దీనికి అడ్రస్, దీని నుండి దీనికి లింక్. అంటే ఈ అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది. ఓకేనా, అలాగే దీని అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది, అంతే కదా. ఇది లెఫ్ట్ అడ్రస్. లెఫ్ట్ అడ్రస్ అంటే ఈ నోడ్కి, అంటే దీని అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది, దీని అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది అనమాట. అలాగే దీని అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది, అంటే ఈ అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది, దీని అడ్రస్ వచ్చి దీంట్లో ఉంటుంది. దీనికి ముందు ఏమీ లేదు కాబట్టి ఇక్కడ 40 వాల్యూ, దీనికి వెనకమాల ఏం లేదు కాబట్టి 40. అంటే దీనికి చూడండి, దీని తర్వాత ఏం లేదు కదా, ఇక్కడ నల్ అనమాట. దీనికి ముందు ఏం లేదు కాబట్టి నల్ అంట. ఇది ఇన్ డీటెయిల్గా మనం ఈ లింక్ లిస్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనం దాన్నే ఏమంటాం, లింక్ లిస్ట్. లింక్ లిస్ట్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోట్స్. ఇట్ కంటైన్స్ there are 2 types of linked list. First one is single linked list and doubly linked list అనమాట. సింగిల్ లింక్ లిస్ట్లో ఒక అడ్రస్ ఉంటుంది, డబుల్ లింక్ లిస్ట్లో 2 అడ్రస్ ఉంటాయి. సింగిల్ లింక్ లిస్ట్లో మనం ఏం చేయగలం, హెడ్ టు టైల్ ట్రావెల్ చేయగలం, హెడ్ నుంచి టైల్ వరకు ట్రావెల్ చేయగలం. కానీ టైల్ నుంచి హెడ్ వరకు ట్రావెల్ చేయలేం. టైల్ అంటే ఏం లేదు, హెడ్ అంటే ఏం లేదమ్మా, స్టార్టింగ్ పొజిషన్ హెడ్ అంటాం, ఎండింగ్ పొజిషన్ టైల్ అంటాం. హెడ్ నుండి టైల్ వరకు ట్రావెల్ చేయగలం సింగిల్ లింక్ లిస్ట్లో. డబుల్ లింక్ లిస్ట్లో అయితే హెడ్ టు టైల్ ట్రావెల్ చేస్తాం, టైల్ టు హెడ్ కూడా ట్రావెల్ చేస్తాం. ఎందుకంటే
2 అడ్రస్ ఉంటాయి కదా, దాని ప్రీవియస్ అడ్రస్ ముందు ఇటువైపు ఉంటుంది, దీని యొక్క నెక్స్ట్ అడ్రస్ అటువైపు ఉంటుంది, అందుకని 2 వైపులా ట్రావెల్ చేయగలం. దీన్ని కంప్లీట్గా మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. మేబీ నెక్స్ట్ టాపిక్ ఇది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, స్టాక్ కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చరే. ఏంటమ్మా, స్టాక్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, కెన్ బి ఇంప్లిమెంటెడ్ మోస్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ చాలా లాంగ్వేజ్లో. ఈ డేటా స్ట్రక్చర్ని మనం ఒక సి లాంగ్వేజ్లోనే ఇంప్లిమెంట్ చేయమమ్మా. నేను చెప్పాను కదా, డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి, డేటా స్ట్రక్చర్ యూజింగ్ C++, డేటా స్ట్రక్చర్ యూజింగ్ జావా. మనం ఈ 3 లాంగ్వేజ్లోనూ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, స్టాక్ కదా. స్టాక్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. దీంట్లో ఎలిమెంట్స్ అనేవి ఒకే ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇన్సర్ట్ అవుతాయి అనమాట. స్టాక్లే ఏంటమ్మా, ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఏంటమ్మా, ఒకే ఒక ఎండ్ పాయింట్, అదే టాప్ అనమాట. టాప్ అనే ఎండ్ పాయింట్ నుంచి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ అనేది ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత ఏమంటే టాప్ ఇక్కడికి వెళ్తుంది. అమ్మా, టాప్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత టాప్ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ టాప్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ టాప్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయాలి, ఫస్ట్ ఇది డిలీట్ చేస్తాం. ఫస్ట్ ఇది పోతుంది అనమాట. టాప్ ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. టాప్ డిలీట్ చేయాలంటే నెక్స్ట్ డిలీట్ చేస్తాం, ఇంక ఇది డిలీట్ చేస్తాం. మళ్ళీ ఎక్కడికి వస్తాం, టాప్ ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడికి వచ్చేస్తుంది. ప్రజెంట్ టాప్ ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉందా మనకి, 3 ఉన్నాయి. అంటే ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలంటే దేని ద్వారా జరుగుతుందమ్మా, టాప్ అనే ఒక ఎలిమెంట్ ద్వారా జరుగుతుంది. ఇది కూడా ఒక కాన్సెప్ట్ మనకి. ఓకే, ఇది ఎలా ఉంటుంది, లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ మేనర్లో ఉంటుంది. సారీ, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్లో అమ్మ. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏది ఇన్సర్ట్ చేస్తున్నాను నేను, ఇది ఇన్సర్ట్ చేస్తున్నా, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. ఇప్పుడు డిలీట్ చేస్తే ముందు ఏది వస్తుంది, ఇంకో ఇది బయటకు వస్తుంది. ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏది, ఇంకో చూడండి, ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏది అవుతుందమ్మా, ఇక్కడ ఇది ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది. ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది బయటికి రావాలంటే లాస్ట్లో వస్తుంది బయటికి, ఈ మేనర్లో ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకు ఒక చాప్టర్, దీన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్యూ కూడా సేమ్ స్టాక్ లాగా ఉంటుంది, కాకపోతే దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఇన్సర్షన్కి ఒక ఎండ్ పాయింట్ యూజ్ చేస్తాము, డిలీషన్కి ఒక ఎండ్ పాయింట్ యూజ్ చేస్తాము. ఇన్సర్షన్కి ఏమో రేర్, డిలీషన్కి ఏమో ఫ్రంట్. ఓకేనా, ఇది కూడా సేమ్ స్టాక్ లాగే ఉంటుంది. ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ డేటా టైపే. ఓకేనా, లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది, కాకపోతే దీంట్లో ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇన్సర్షన్ అనేది ఒక ఎండ్ పాయింట్ నుండి జరుగుతుంది, డిలీషన్ అనేది ఇంకో ఎండ్ పాయింట్ నుండి జరుగుతుంది. ఓకేనా అమ్మా, స్టాక్లో అయితే ఒకే ఒక ఎండ్ పాయింట్, ఇన్సర్షన్కి డిలీషన్కి, అదే టాప్. క్యూలో అయితే 2 ఎండ్ పాయింట్స్, ఇన్సర్షన్కి రేరు, డిలీషన్కి ఫ్రంట్. ఏంటమ్మా, ఇంకో డిలీటెడ్ ఓన్లీ ద అదర్ ఎండ్ పాయింట్ కాల్డ్ ఫ్రంట్. ఓకే, సేమ్ స్టాక్ లాగా ఉంటుంది. అంటే ఈ స్టాక్ని మనం ఈ స్టాక్స్ని క్యూస్ని ఎరేస్లో రిప్రజెంట్ చేస్తాము, ఇంకోటి ఏంటమ్మా లింక్ లిస్ట్లో రిప్రజెంట్ చేస్తాం. ఎందులో రిప్రజెంట్ చేసినా దాని బిహేవియర్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఇదేమో ఏ బిహేవియర్, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్లో ఉంటే ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్లో ఉంటుంది. క్యూలో ఫస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఫస్టే బయటకు వచ్చేస్తుంది, స్టాక్లో ఫస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ లాస్ట్లో వస్తుంది అనమాట. అలాగే క్యూలో లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ లాస్ట్లో బయటకు వస్తుంది, అంటే LI LO లాస్ట్ ఇన్సర్టెడ్, లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. దేంట్లో, క్యూలో. ఇందులో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్టాక్లో, అంటే లాస్ట్లో ఇన్సర్ట్ అయిన బయటకు వస్తుంది కదా. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అన్నా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నా ఒక్కటే. అలాగే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నా లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అన్నా ఒకటే. ఓకేనమ్మా, ఇది మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. మనకి ఇదొక చాప్టర్, ఇదొక చాప్టర్, అంటే ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఓకేనా, సరే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. చూడండి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ అయిపోయింది, నాన్ లీనియర్లో మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఉందమ్మా, ట్రీస్, గ్రాఫ్స్.
ఈ ట్రీస్ గ్రాఫ్స్ ని ఖచ్చితంగా మనం దేంట్లో రిప్రజెంట్ చేస్తామంటే లింక్ లిస్ట్ లోనే రిప్రజెంట్ చేస్తాం. దేంట్లో రిప్రజెంట్ చేస్తామా? లింక్ లిస్టే. దీంట్లో కూడా ఉంటే ట్రీ అంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్, గ్రాఫ్ అన్న కలెక్షన్ ఆఫ్ నోట్సే. గ్రాఫ్ అన్న కలెక్షన్ ఆఫ్ నోట్సే, ట్రీ అన్న కలెక్షన్ ఆఫ్ నోట్సే. బట్ కాకపోతే ట్రీలో క్లోజ్డ్ పాత్ ఉండదు. ఏముండదమ్మా? క్లోజ్డ్ పాత్ ఉండదు. క్లోజ్డ్ పాత్. గ్రాఫ్ లో క్లోజ్డ్ పాత్ ఉంటుంది. అర్థమవుతుందమ్మా? గ్రాఫ్ లో క్లోజ్డ్ పాత్ ఉంటుంది, ట్రీలో క్లోజ్డ్ పాత్ ఉంటుంది. క్లోజ్డ్ పాత్ అంటే మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక ఇది ఉందనుకోండి, ట్రీకి ఎగ్జాంపుల్ ఇది. ఇంకో ఇది ట్రీ. వీటిని ఏమంటాం మ్యాథమెటిక్స్ లో? వెర్టిసెస్ అంటాం. మీరు మ్యాథమెటిక్స్ తెలుసు కదమ్మా, వెర్టిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. ఇది గ్రాఫ్ అనుకోండి, వీటిని ఏమంటాం? వెర్టిసెస్ అంటాం, అంతే కదా. ఇది V1, ఇది V2, ఇది V3, ఇది V4 వెర్టిసెస్. ఇవేంటి? ఎడ్జెస్ కదా. ఇది ఎడ్జ్ 1, ఇది ఎడ్జ్ 2. తెలుసు కదమ్మా మీకు మ్యాథమెటిక్స్ లో? రెస్పాండ్ అవ్వాలి. ఎడ్జ్ 3, ఎడ్జ్ 4. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 4 ఎడ్జెస్ ఉన్నాయి, 4 వెర్టిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా, మనం ఇలా డ్రా చేస్తాం. ఇప్పుడు ఎడ్జ్ 5 ఇది. ఇప్పుడు ఎన్ని ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి? 4 వెర్టిసెస్ ఉన్నాయి, 5 ఎడ్జెస్ ఉన్నాయి. ఇందులో చూడండి, ట్రావెల్ చేయటం అంటే మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, V1 to V2 వచ్చాం, V2 నుంచి V3 వచ్చాం, V3 నుంచి V4 వచ్చాం, V4 నుంచి ఎక్కడికి వచ్చి V1కి వచ్చాం. ఏమవుతుందా? ట్రావెల్ చేసినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ వస్తున్నావా లేదా? అలా వస్తే అంటే క్లోజ్డ్, అది క్లోజ్డ్ పాత్ అన్నమాట. ఏంటమ్మా? క్లోజ్డ్ పాత్ అంటే ఇలాగ ట్రావెల్ చేసినప్పుడు క్లోజ్డ్ పాత్, మళ్ళీ స్టార్టింగ్ లొకేషన్ వస్తున్నాం. ఓకేనా? ట్రీలో చూడండి, దీన్ని నోడ్ అంటాం, వెర్టిసెస్ అన్నాం, ఇందులో నోడ్స్ అంటాం. ఇవి నోడ్సే యాక్చువల్గా చూసుకుంటే. ఈ నోడు, ఈ నోడు, దీంతో ఇంకో పేరు కూడా ఉంది, వెర్టిసెస్. సో ట్రీలో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడితో ఆగిపోయింది. ఇక్కడికి వెళ్తున్నామా? మనం వెళ్ళలేదు కదా. ఇంకో ఈ ప్లేస్కి వెళ్తున్నామా? ఇలా వచ్చి ఒక ప్లేస్కి వచ్చేప్పటికి ఆగిపోతుంది. అలా ఉంటే దాన్ని ఏమంటాం? ట్రీ అంటాం. ఏంటమ్మా? ట్రీ అంటాం. అంటే గ్రాఫ్లో ఏమో క్లోజ్డ్ పాత్ ఉంటుంది, ట్రీలో ఏమో క్లోజ్డ్ పాత్ ఉండదు. ఏమా? సైకిల్ ఫామ్ అవ్వదు. దీంట్లో సైకిల్ ఫామ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ లొకేషన్ అంటే మనం ఇలా వెళ్ళి ఇంకా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చి ఈ వెర్టిసెస్ అన్ని ట్రావెల్ చేసి ఇలా వెళ్తే స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసాం. దీన్ని సైకిల్ అంటాం. సైకిల్, సైకిల్ ఫామ్ అవుతుంది గ్రాఫ్లో. దీంట్లో గ్రాఫ్, ట్రీలో సైకిల్ ఫామ్ అవుతుంది. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదమ్మా. చాలా బాగుంటుంది ఇది. ఇదైతే డ్యామ్ షూర్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ఆ క్వశ్చన్ తప్ప వేరే రావు. వాట్ ఈస్ ఎ ట్రీ? హౌ టు రిప్రజెంట్ ట్రీస్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రీస్ అవైలబుల్ ఇన్ డేటా స్ట్రక్చర్? దాంట్లో ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే ఈ విధంగా జరుగుతుంది. డిస్ప్లేనే ట్రావెల్స్ అంటాము. సేమ్ అదే అలాగే దీంట్లో అనమాట. ఇక్కడమ్మా ఇవన్నీ ఏంటవి? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. దీంట్లో కూడా ఉంటామా, ద ట్రీస్ ఆర్ మల్టీ లెవెల్ డేటా స్ట్రక్చర్ విత్ హైరారికల్ రిలేషన్స్ అమాంగ్ ఎలిమెంట్స్ నోన్ యాజ్ నోట్స్. ఇంకో నోట్స్ అంటారు వీటిని కూడా. ఎలా ఉంటుంది హైరారికల్ మేనర్ అంటే? చూడండి అమ్మా, ఇది పేరెంట్, ఈ 2 చైల్డ్స్ ఉన్నాయి దీనికి, లేదంటే 3 ఉండొచ్చు చైల్డ్స్, లేదంటే 4 ఉండొచ్చు చైల్డ్స్. దీనికేమో ఒక చైల్డే ఉంది, దీనికేమో 2 చైల్డ్స్ ఉన్నాయి, దీనికేమో ఒక చైల్డే ఉంది, లేదంటే 3 చైల్డ్స్ ఉన్నాయి దీనికి. ఈచ్ వన్ నోడ్ అనమాట. ఏంటది? ఈచ్ వన్ ఏంటమ్మా? నోట్స్. ఇవన్నీ నోట్స్. ఇంకొకటి ఎన్ని నోట్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 నోట్స్ ఉన్నాయి మొత్తం. ఇది జస్ట్ ట్రీకి ఎగ్జాంపుల్. ఏంటమ్మా? జస్ట్ ట్రీకి ఎగ్జాంపుల్. ట్రీస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఓకేనమ్మా? అర్థమైంది కదా. దీంట్లో మనకి ఈరోజు ఏం చెప్పుకుందాం? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో, లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఎరేస్, లిస్టులు, దాన్ని లింక్ లిస్ట్ అంట. లింక్ లిస్టులు, స్టాక్స్, క్యూస్, 4 రకాలు అనమాట. నాన్ లీనియర్లో ట్రీస్, గ్రాఫ్స్. ఏంటమ్మా? ట్రీస్, గ్రాఫ్స్. ఇంకోటి కూడా ఉంటుంది, టేబుల్స్ అనేది ఉంటుంది, కానీ మీకు తీసేశారు. ఇంకోటి ఏంటమ్మా? టేబుల్ అనేది కూడా ఉంటుంది. టేబుల్స్, ట్రీస్, గ్రాఫ్స్, టేబుల్స్, బట్ నాట్ ఇన్ యువర్ సిలబస్. ట్రీస్, గ్రాఫ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, సరే చూద్దాం. ఇందులో కొన్ని టర్మ్స్ చూద్దాం. ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్. ఏ డేటా స్ట్రక్చర్లో అయినా సరే, ఏ డేటా స్ట్రక్చర్ అంటే లీనియర్లో అయినా నాన్ లీనియర్లో అయినా ఆపరేషన్స్ ఏముంటాయో చూడండి. ఇన్సర్షన్, డిలీషన్, ట్రావెల్స్. ట్రావెల్స్ నథింగ్ బట్ డిస్ప్లే. చూడమ్మా, ట్రావెల్స్ అంటే ఏంటి? డిస్ప్లే. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఎరే ఉందనుకోండి, ఇంకో ఇది ఎరే అనుకోండి అమ్మా. ఎరేలో ఎలిమెంట్స్ మనం డిస్ప్లే చేయాలి. ఏం చేయాలి? డిస్ప్లే. ఇది ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత సెకండ్కి వెళ్తాం, సెకండ్ తర్వాత ఎక్కడికి వెళ్తాం? థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తాం, థర్డ్ తర్వాత ఇంకో ఫోర్త్ ఎలిమెంట్, ఫోర్త్ తర్వాత ఫిఫ్త్, ఫిఫ్త్ తర్వాత సిక్స్త్, ఇలా వెళ్తాం అనమాట ఒక ఆర్డర్లో. లేదు అనుకోండి బ్యాక్ నుంచి వస్తున్నాం మనం. ఎటు నుంచి వస్తున్నామా? బ్యాక్ నుండి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, లాస్ట్ ఎలిమెంట్ చూస్తాం, దాని తర్వాత లాస్ట్ బటన్, దాని తర్వాత దాని లాస్ట్ బటన్, దాని తర్వాత అంటే ఎలా అవుతుంది? ఇది ఇలాగా సీక్వెన్స్గా అవుతుంది కదా. ఇలాగా ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కి ఇలాగా స్కిప్ అయ్యి వెళ్ళటాన్ని ఏమంటాం? ట్రావర్స్ అంటాం. ఏమంటామా? ట్రావర్స్. ఇది నాట్ ఓన్లీ లీనియర్ డేటా స్ట్రక్చర్, లీనియర్ డేటా స్ట్రక్చర్లో అయినా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో అయినా ఈ ట్రావర్స్ అనేది ఇంపార్టెంట్. Every data structure contains set of data elements. Traversing the data structure means visiting each element of the data structure in order to perform some specific operations like searching or sorting. Searching అంటే అందులో ఈ ఎలిమెంట్ మనకు నచ్చిన ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయటాన్ని సర్చింగ్ అంట. సార్టింగ్ అంటే ఆ ఆర్డర్ని రీఅరేంజ్ చేయటం అనమాట. ఇది కూడా మనకు ఒక టాపిక్. సర్చింగ్, సార్టింగ్ అనేది లాస్ట్ యూనిట్ మనకి అమ్మా. సర్చింగ్, సార్టింగ్ అనేది లాస్ట్ యూనిట్. ఇవి టెక్నిక్స్. సర్చింగ్ టెక్నిక్, సార్టింగ్ టెక్నిక్ అనేది రెండు టెక్నిక్స్ అనమాట. ఒకటేమో ఉన్న ఎలిమెంట్ని చెక్ చేయటానికి, రెండోదేమో ఉన్న ఎలిమెంట్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయటానికి అనమాట. సార్టింగ్ అంటే ఆర్డర్లో అరేంజ్ చేయటం, ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అనమాట. ఇది ఏది పెర్ఫామ్ అవ్వాలని ఏం కావాలి మనకి? ట్రావర్స్ అంటే ప్రతి ఎలిమెంట్ని మనం విజిట్ చేయాలి. ఓకే, సరే. నెక్స్ట్ చూడండి, ఇన్సర్షన్. ఇన్సర్షన్ అంటే ఏదైనా ఎలిమెంట్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? ఇన్సర్షన్ అంటాం. డిలీషన్ అంటే దాంట్లోంచి ఎలిమెంట్ని తీసేస్తే దాన్ని ఏమంటాం? డిలీషన్ అంటాం. ఇన్సర్షన్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్లో లీనియర్గా అంటే సీక్వెన్స్లో జరిగితే, దేంట్లో అమ్మా? డిలీషన్లో మాత్రం ఎలా జరుగుతుంది? సేమ్ అలాగే లీనియర్ డేటా స్ట్రక్చర్లో 1 by 1 యాడ్ చేయగలం, 1 by 1 డిలీట్ చేయగలం. అదే నాన్ లీనియర్లో అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ డిలీట్ చేసుకోవచ్చు నాన్ లీనియర్లో. కాకపోతే ఇవి కూడా దాంట్లో ఉన్న ఆపరేషన్సే కదా. ఓకే, ఇవన్నీ ఆపరేషన్స్ అనమాట. ఇంకేమన్నా సర్చింగ్, సార్టింగ్. సర్చింగ్ అంటే ఏంటి? మనం ఉన్న లిస్ట్లో ఎలిమెంట్స్లోంచి ఏదైనా ఎలిమెంట్ని ఉందో లేదో చెక్ చేయటం ఏమంటాం? సర్చింగ్ అంటాం. మనకు సర్చింగ్ రెండు రకాలు ఉంటాయి. ఏంటవి? లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. ఎన్ని ఉంటాయమ్మా? లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. ఈ రెండు మళ్ళీ రెండు క్వశ్చన్స్. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, బైనరీ సెర్చ్ అంటే ఏంటి? సార్టింగ్ అంటే అరేంజింగ్ ద ఎలిమెంట్స్ స్పెసిఫిక్ ఆర్డర్. చూడమ్మా, ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ద డేటా స్ట్రక్చర్ ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్. ఇక్కడ డేటా స్ట్రక్చర్ నథింగ్ బట్ డేటా అనమాట. ఏనమ్మా? డేటా స్ట్రక్చర్ నథింగ్ బట్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్, ఇలాగ ఉంది కదా. దీన్నే స్ట్రక్చర్ అంటాం. ఏమంటామమ్మా? ఈ స్ట్రక్చర్ని ఏం చేస్తున్నాం? ఒక ఆర్డర్లో మార్చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, 5, 4, 3 ఇది ఎరే ఆర్డర్ అనుకోండమ్మా. దీని ఒక ఆర్డర్లోకి తీసుకురావాలనుకోండి, అసెండింగ్ ఆర్డర్లో ఇంకా ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 5 రావాలి. యాక్చువల్ ఆర్డర్ ఏంటి? ఇది 0 లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, థర్డ్ లొకేషన్, ఫోర్త్ లొకేషన్స్ అనమాట. ఫస్ట్ లొకేషన్లోకి ఏమొచ్చింది? 2 ప్లేస్లోకి 1 వచ్చింది, 1 ప్లేస్లోకి 2 వచ్చింది. అంటే బిఫోర్ సార్టింగ్ ఎలా ఉన్నాయి వాల్యూస్? ఈ ఆర్డర్. బిఫోర్ సార్టింగ్ ఇది ఆర్డర్, ఆఫ్టర్ సార్టింగ్ ఇది ఆర్డర్ అనమాట. అర్థమైందమ్మా? ఇది కూడా మనకి ఒక చాప్టరు అండ్ క్వశ్చన్ కూడా అక్కడ మనం చెప్పుకుందాం. నెక్స్ట్ మెర్జింగ్ అంటే కలపడమే. ఒక డేటా స్ట్రక్చర్ని ఇంకో డేటా స్ట్రక్చర్ని కలుపుతాం. చూడమ్మా, వెన్ ఏ లిస్ట్, ఓకే, వెన్ టూ లిస్ట్ ఏ అండ్ లిస్ట్ బి, సైజ్ ఆఫ్ M and N అంటే ఏ ఏమో సైజు M ప్లేస్లో 5 అనుకోండి, బి అనేది 10 అనుకోండి. రెండింటికి ఏం చేస్తాం? రెండింటిని కలుపుతాం అనమాట. టోటల్ ఎలిమెంట్స్ అన్నీ అవుతాయి 15 ఎలిమెంట్స్ అవుతాయి. ఏని బిని కలిపేస్తే మొత్తం ఎలిమెంట్స్ ఏమవుతాయి? 15 ఎలిమెంట్స్. ఆ కొత్త ఎలిమెంట్ ఏమంటాం? సి అనుకుంటాం, అంతే. అలాగే మెర్జ్ అనమాట. ఒకదాన్ని ఇంకోదాన్ని కలిపితే వచ్చేదాన్ని మెర్జ్ అంటాం. ఓకేనమ్మా? ఈ మెర్జింగ్ అనేది మీకు లేదు, బట్ కాకపోతే ఇది కూడా ఒక ఆపరేషనే. డేటా స్ట్రక్చర్ యొక్క ఆపరేషన్స్ అనమాట. ఓకే, ఇక్కడతో మనకి ఏమైంది? డేటా స్ట్రక్చర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్? ఓకే, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అని అడిగాడు అనుకోండి, మీరు ఏం రాస్తారు?
ఈ క్వశ్చన్ రాయాలన్నమాట. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో రాసి ఈ డయాగ్రామ్ ఏనమ్మా, ఈ డయాగ్రాము వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ డ్రా చేస్తే ఇందులో ఒకటి పెట్టుకొని రాయటమే కదా. ఈ స్టాటిక్ డైనమిక్ అని రాయకల్లా. ప్రిమిటివ్ అంటారు, ప్రిమిటివ్ ఎక్స్ప్లెయిన్ చేయకల్లా. నాన్ ప్రిమిటివ్నే ఏడిటి అంటాం. దీన్ని ఇంకో క్వశ్చన్ కింద ఎలా అడుగుతాడు, రైట్ అబౌట్ ఏడిటి. ఏడిటి అని అడిగితే మీకు ఏడిటి అంటే ఏంటి ఇక్కడ ఉంది, కొద్దిగా నేను ఇచ్చాను. ఏడిటి అంటే ఇంక చూడమ్మా, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అంటే ఇది రాసేసి ఆ తర్వాత ఏం చేయాలి మీరు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. ఇది ఎస్ఏ కింద అడిగితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్ఏ కింద అడగలేదు అనుకోండమ్మా, ఈ థీరీ కొద్దిగా రాస్తే సరిపోతుంది, డయాగ్రామ్ థీరీ. ఓకేనమ్మా. అంటే దీన్ని 8 విధాలుగా అడగచ్చు మీకు. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అని అడిగాడు అనుకోండి. ఇది సి అని అడగడు, ఎందుకంటే మనకు సి యూజ్ చేస్తున్నాడు, కానీ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు సి. ఇది సి ఒక్కదానికే కాదు, రిమైనింగ్ అన్ని లాంగ్వేజ్కి ఇది అప్లై అయిపోతుంది. బట్ కాకపోతే మన సిలబస్లో మనం దేనికి అప్లై చేస్తున్నాం, సి లాంగ్వేజ్కి అప్లై చేస్తున్నాం. దేంట్లో అమ్మా, మన సిలబస్లో మనం సి లాంగ్వేజ్లోకి అప్లై చేస్తున్నాం. ఓకే. మీరు అప్పుడు వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అని అన్నాడు అనుకోండి. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో డెఫినేషన్ రాయాలి. డేటా స్ట్రక్చర్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డేటా దట్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అంటే ఒక గ్రూపు, ఒక సమూహం అనమాట, డేటా యొక్క సమూహం. దాన్ని ఏం చేస్తాం మనం, అందులోకి కొత్త డేటాని పంపించాలన్నా, దాంట్లో ఉన్న డేటాని తీసివేయాలన్నా, నెక్స్ట్ ఆ డేటాని ఒక ఆర్డర్లో అంటే డిస్ప్లే చేయాలన్నా ఎలా జరుగుతుందమ్మా, ఒక ఆర్డర్లో జరుగుతుంది అనమాట. దానినే ఏమంటాం, డేటా స్ట్రక్చర్ అంట. తెలుగులో అయితే, తెలుగులో బుక్స్ ఉండవు మనకి, బట్ కాకపోతే మీకు తెలుగులో చెప్తున్నాను. సరేనమ్మా. మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మీకు కొత్తగా పెట్టిన టాపిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఓకేనా, దాని యొక్క అండర్ పారాడిజం ఏ విధంగా ఉంటుంది అనేది అనమాట. ఏంటమ్మా, దాని యొక్క పారాడైజింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రేపు మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ పారాడిజము, నెక్స్ట్ అల్గారిథం అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ. ఏంటమ్మా, టైం కాంప్లెక్సిటీ, దాని యొక్క టెక్నిక్స్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేపుతో మనకి ఏమవుతుంది, ఫస్ట్ యూనిట్ అవుతుందమ్మా. ఓకేనా, వినిపి